బ్రేకింగ్ న్యూస్ కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉన్నాం సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం హీట్ ఎక్కింది. అరకిపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా చూసుకుందాంరా అంటే చూసుకుందాంరా అంటూ సవాలు చేసుకుంటున్నారు. ఇదంతా కూడా మార్నింగ్ వరకు జరిగినటువంటి వ్యవహారం. ఇప్పుడు అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేట్టుగా తెలుస్తుంది. అరకిపూడి గాంధీ కొండాపూర్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళగానే ఎమ్మెల్యే అరకిపూడిని పోలీసులు అయితే అడ్డుకున్నారు. అక్కడి నుంచి తరలించే దూరంగా తీసుకుని వెళ్ళారు. వెంటనే కౌశిక్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు. తగ్గేదే లేదు, భయపడేదే లేదు, రేపు చూసుకుందాం, రేపు ఏంటో నేను చూపిస్తానంటూ కూడా ఆయన ప్రతి సవాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక్కసారిగా ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒక్కసారిగా రాజకీయం ఎందుకు హీట్ ఎక్కింది? వీళ్ళిద్దరూ మధ్యన జరుగుతున్నటువంటి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? సో ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఏం జరుగుతుంది? ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం, అటు కొండాపూర్ పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అటు పాడి కౌశిక్ రెడ్డి సవాల్ను అటు ఎమ్మెల్యే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ స్వీకరించారు. 11 గంటలకు పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటికి వచ్చి అరకపూడి గాంధీకి కండువా కప్పి ఇంటిపైన జెండా ఎగరవేస్తానంటూ ఆయన నిన్న పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే దమ్ముంటే తన ఇంటికి రావాలి, లేని పక్షంలో 12 గంటలకల్లా నేనే నీ ఇంటికి వస్తానంటూ చెప్పిన అరకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్న కొండాపూర్లోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. దాంతో పోలీసులు అటు ఎమ్మెల్యే అరకపూడి గాంధీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరకపూడి గాంధీ అంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా అక్కడికి వచ్చారు. అటు పాడి కౌశిక్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు అటు అరకపూడి గాంధీ కూడా చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించిందే పాడి కౌశిక్ రెడ్డి. పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఇతర పార్టీలకు చేరవేసే కోవర్ట్ అటు పాడి కౌశిక్ రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ లోపలికి వెళ్తున్న క్రమంలో బయటనే గేట్ల వద్దనే ఆ పోలీసులు భారీగా మోహరించారు. రో పార్టీలు, ఇతర టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఎస్ఓటి అధికారులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మాదాపూర్ డీసీపీ వినీత్తో పాటు అడిషనల్ డీసీపీ అందరూ జయరాం తదితరులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అరకపూడి గాంధీని నిలువరించే ప్రయత్నం చేశారు. అటు ఒక దశలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. అరకపూడి గాంధీ అటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను ఖచ్చితంగా లోనికి వెళ్ళి తీరుతానంటూ ఆయన వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో అరకపూడి గాంధీ అనుచరులు అటు గేటు దూకి గేటు ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా అందరూ లోనికి చొచ్చుకు వెళ్ళిన పరిస్థితి. దాంతో అక్కడ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. అప్పటికే లోపల పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీగా మోహరించి ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. అటు అరకపూడి గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు అరకపూడి గాంధీ అనుచరులు కూడా పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఒక దశలో ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ ఆ ప్రాంతాన్నంతా హోరెత్తించారు. ఇరు వర్గాల్ని అటు సముదాయించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితిని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇదే క్రమంలో అటు పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇతరులపైకి టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లతో విరుచుకుపడ్డారు. దాంతో ప్రతిదాడికి అటు అరకపూడి గాంధీ అనుచరులు ప్రతిదాడికి ప్రయత్నించారు. వాళ్ళు రాళ్ళు రువ్వడంతో అటు పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి సంబంధించిన కిటికీ అద్దాలు పగిలిపోయినాయి. అక్కడే బైఠాయించిన అరకపూడి గాంధీ ఖచ్చితంగా తాను లోనికి వెళ్తాను, పాడి కౌశిక్ రెడ్డి సవాల్ని తాను స్వీకరించాను, ఇక్కడికి వచ్చాను, ఆయన దమ్మేంటో చూపించాలంటూ లోనికి వెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసులు అతి కష్టం మీద అక్కడి నుంచి చాలా హైడ్రామా తర్వాత అరకపూడి గాంధీని అటు పోలీస్ వాహనంలో ఆయనను ఎక్కించి బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అప్పటికే తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అటు మహిళా కార్యకర్తలు సైతం, అటు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కావచ్చు, ఇటు పాడి కౌశిక్ అటు అరకపూడి గాంధీ వెంట వచ్చిన మహిళా కార్యకర్తలు కూడా ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్న పరిస్థితి ఉంది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని గమనించిన పోలీసులు అదనపు బలగాలను అక్కడికి రప్పించారు. ఇరు వర్గాలను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అటు అరకపూడి గాంధీ అనుచరులందరినీ పవన్ బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ వారి యొక్క వెర్షన్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. హరీష్ రావు
ఒక ట్వీట్ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం. మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి చేర్చుకోవడంతో పాటు వారినే ఉసిగెలిపి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ పార్టీ విద్రోహ వికృత అప్రజాస్వామిక వైఖరికి ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది. రేవంత్ వెంటనే కౌశిక్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలి. ముఖ్యంగా రాళ్ళు కోడిగుడ్లతో దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్టు అంటూ కూడా హరీష్ రావు ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటన తర్వాత ఫస్ట్ రియాక్షన్ బీఆర్ఎస్ పార్టీని స్టార్ట్ అయింది. ఈ సంఘటన పైన కౌశిక్ రెడ్డి కూడా స్పందించాడు. నేనేం తగ్గేదే లేదు, రేపు ఖచ్చితంగా నేనేంటో చూపిస్తానంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జస్ట్ క్యారీ ఆన్ పవన్. ఇదంతా కూడా మొదలుపెట్టింది కౌశిక్ రెడ్డి అనే చెప్పాలి. నిన్న పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్ళందరికీ చీరలు గాజులు పంపుతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపైన అటు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు మహిళా నేతలందరూ కూడా స్పందించారు. అటు చీరలు కట్టుకునే వాళ్ళు, గాజులు ధరించే వాళ్ళు ఏం చేతగాని వాళ్ళు కాదు, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బుద్ధి చెప్తామంటూ నిన్ననే కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాబట్టే తనకు పిఏసీ చైర్మన్ ఇచ్చారంటూ అరకపూడి గాంధీ చెప్పారు. కాబట్టి ఆయన నివాసానికి వచ్చి ఆయనకు కండువా కప్పి ఆయన ఇంటిపైన జెండా ఎగరేస్తాననడంతోనే ఈ రచ్చంతా కూడా మొదలైంది. అంటే ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నారు రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో అటు వెళ్ళారు అరకపూడి గాంధీ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కరెక్ట్. అంటే నిన్న మరి కేసీఆర్ ప్రోద్బలంతోనో లేకపోతే కేటీఆర్ ప్రోద్బలంతోనే ఇటువంటి వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన చేశారా అనే కామెంట్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. ఎవరి ప్రోద్బలంతో మరి పాడి కౌశిక్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? మహిళలను కించపరిచే విధంగా లేకుంటే ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా ఎవరు ప్రోద్బలంతో వ్యాఖ్యలు చేశారు? ఆయన సవాలు విసిరారు కాబట్టి ఆ సవాలుకు ప్రతిస్పందనగా తన నియోజకవర్గం పరిధిలోనే నివసిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి ఆయన సవాల్ని స్వీకరించడానికి వెళ్ళాను తప్పించి తనకు ఎవరు ప్రోద్బలం దీనిలో లేదనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. వాళ్ళు సవాలు విసిరారు, ఆ సవాలుకు సమాధానంగా నేను వెళ్ళాను. దీనిలో ముఖ్యమంత్రి ప్రోద్బలమే ఉంటుంది. ఒకవేళ నిజంగానే నా వెనుక ముఖ్యమంత్రి ప్రోద్బలం ఉంటే ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ప్రోద్బలం ఉందా అనే కామెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి వస్తుంది. అయితే చాలా స్పష్టంగా అరకపూడి గాంధీ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు, కేసీఆర్ అంటే తనకు గౌరవం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి తాను ఎక్కడా వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ పార్టీతో తనకు ఎటువంటి వివాదం లేదు, అటు ఉండి కోవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్న కౌశిక్ రెడ్డితోనే తనకు వివాదం, కౌశిక్ రెడ్డి వల్లనే పార్టీ పాడైపోయింది, అతన్ని అటు పార్టీలో చేర్చుకొని పార్టీ పెద్ద తప్పు చేసింది. గతంలో ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో అనేక మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉండి నిలబడి పని చేస్తే కూడా గెలవని వ్యక్తి కౌశిక్ రెడ్డి. అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆయన గెలిపించాలని ప్రయత్నించగా కానీ గెలవలేకపోయాడు. ఇప్పుడు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ చెప్తూ ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డే పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలన్నింటినీ బాత్రూంలోకి వెళ్ళి ఇతర పార్టీ నేతలకు అందరికీ చేరవేశాడు. అతను అటు పార్టీలో కోవర్ట్గా పనిచేస్తున్నాడు, అన్ని పార్టీలకు కోవర్ట్గా పనిచేసేది ఒక పాడి కౌశిక్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా కూడా ఇప్పుడు హరీష్ రావు స్పందించారు. ఆయన పాడి కౌశిక్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. కానీ అదే సమయంలో ఇటు అటు అరకపూడి గాంధీ ఆయన కూడా తాను చేసిన పనిని సమర్థించుకుంటూ ఉన్నారు. తాను ఎవరి మీద దాడి చేసే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళలేదు, ఆయన నా ఇంటికి వస్తాను అంటూ నా పైన తనకు కండువా కప్పుతాను లేకుంటే ఇంటిపైన జెండా వేస్తాను, దమ్ముంటే రావాలి అంటూ ఆయన ఏదైతే సవాలు విసిరారో ఆ సవాల్ని స్వీకరించి తాను వెళ్ళాను తప్పించి తాను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నాను, అందుకే తనకు పిఎస్సి చైర్మన్ వచ్చింది, కావాలని ఇదంతా ఒక రాద్ధాంతం చేయడానికి ఒక ప్రాంతీయవాదంతో అక్కడ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టే విధంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇందాక మనం చూసాం పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సవాల్ విసురుతున్నారనే వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా ప్రాంతీయ తత్వాన్ని తిరిగి మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అటు అరకపూడి గాంధీ చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉదయం నుంచి హైడ్రామా చోటు చేసుకుంటూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ సవాళ్ళు, ఇటు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్తున్న అరకపూడి గాంధీ ఆ సవాల్ను స్వీకరించి ఆయన పవన్ సోషల్ మీడియాలో కనుక గమనిస్తే ఇప్పటికే నేను చూస్తూ ఉన్నాను, ఆల్మోస్ట్ ట్విట్టర్లో కావచ్చు లేదా ఫేస్బుక్లో కావచ్చు చాలా ప్రశ్నలు అనుమానాల్ని కొన్ని వర్గాలు సెక్షన్స్ చేస్తున్నాయి. అంటే రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవి. ప్రశాంతంగా ఉన్నటువంటి దాన్ని ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.
కేవలం ఉనికి కోసమే చేస్తున్నటువంటి ఇబ్బందులుగా కూడా భావిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఈ యాంగిల్లో మీ విశ్లేషణ ఏంటి మరి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొంత కోలుకోలేని నష్టం జరిగింది. పార్టీలో ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా వాళ్ళకి మారాయి. ఇటీవలనే కవిత జైలు నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆమె జైలు పాలు కావడం, వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడటం, ఇవన్నీ కూడా కార్యకర్తల్లో కొంతవరకు నైరాశ్య స్థితికి తీసుకెళ్లిన పరిస్థితి. దాని నుంచి ఓవర్కమ్ కావడానికి ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు. వాస్తవానికి భౌగోళికంగా కనుక మనం చూసుకున్నట్లయితే శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే అత్యధికంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో స్థిరపడ్డారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యంత ధనిక నియోజకవర్గంగా చెప్పాలి. అక్కడ ధరలు, భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆఫీస్ స్పేసెస్ రెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. ఒక ప్రశాంతకర వాతావరణంలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి సృష్టించడం, అలజడులు సృష్టించాలి అనేది అటు బీఆర్ఎస్ పార్టీ కుట్రగా కనపడుతుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ ఉనికి చాటుకోవడానికి అటు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అటు కార్యకర్తల్లో కూడా గ్రాఫ్ తగ్గిపోతూ ఉంది. ఏదో ఒక అలజడి సృష్టించి అందరి నోళ్లలో నానాలి, లేకుంటే కార్యకర్తలను ఏదో రకంగా ఎంగేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్పించి అటు మరొక లేదు. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది అనే కోణంలో అటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. పిఎస్సి చైర్మన్ కావచ్చు, అట్లనే ఎస్టిమేట్స్ కమిటీకి అటు ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఇవ్వడం, అట్లనే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వీర్లపల్లి శంకర్కి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆచితూచి ఆలోచించి చేసినవే. అందులో పార్టీలకు అతీతంగా చేసినవి, కానీ కావాలని వీటికి రాజకీయాలను ముడిపెట్టి ఒక అలజడి సృష్టించాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైన కార్యక్రమాలు చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలైతే అటు విమర్శిస్తున్నారు. మొత్తం మీద హైడ్రామా అయితే చోటు చేసుకుంది. చూడాలి మరి పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎక్కడ కూడా తగ్గేదే లేదంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ శిబిరానికి సంబంధించి సోషల్ మీడియాలో కనిపిస్తోంది, మొదట ఈ చర్చని ప్రారంభించింది ఎవరు? కౌశిక్ రెడ్డే కదా, దానికి కౌంటర్గానే ఈ విధంగా ఇవన్నీ జరుగుతున్నాయి కదా అంటూ ఒక ప్రశ్న తలెత్తుతుంది. దీని పట్ల మరి ఎట్లా ఆలోచించాలి? ఎగ్జాక్ట్లీ ఎంఎన్ఆర్ ఈ వివాదానికి మొత్తం అంతా కూడా మూల కారణం అటు పాడి కౌశిక్ రెడ్డి అనే చెప్పాలి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి సహజంగా జరిగేవి. కానీ నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా, అట్లనే మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ గాజులు, చీరలు పంపిస్తున్నానంటూ ఆయన చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపైన అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చీరలు కట్టుకునే వాళ్ళు, అటు గాజులు ధరించే వాళ్ళు ఏం తక్కువ అంటూ పాడి కౌశిక్ రెడ్డికి నిన్న గట్టిగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సమాధానం చెప్పారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి అటు అరకపూడి గాంధీని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అరకపూడి గాంధీ ఆయన దమ్ముంటే ఆయన రావాలి, కండువాలు కప్పుకోవాలి, ఇంటిపైన జెండా ఎగరేస్తాను, ఇంటికి పోయి జెండా ఎగరేస్తానంటూ థ్రెటన్ చేసేటట్టుగా మాట్లాడింది మొదటగా కౌశిక్ రెడ్డి. ఆయన వేసిన సవాల్ని స్వీకరించారు. నీకు దమ్ముంటే 11 గంటల వరకు నా ఇంటికి రా, లేకుంటే 12 గంటలకు నేనే వస్తానన్నారు. కానీ పాడి కౌశిక్ రెడ్డి నిన్నైతే ఈ వ్యాఖ్యలు చేశారు, ఈ రకంగా సవాళ్ళు విసిరారు. కానీ ఈరోజు ఆయన కొండాపూర్ నివాసం నుంచి కుకట్పల్లిలో ఉన్న ఆయన నివాసానికి, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసానికి వెళ్ళలేదు. 11 గంటల వరకు చూసిన అరకపూడి గాంధీ అక్కడి నుంచి నేరుగా నువ్వు రాలేదు కాబట్టి నేను వస్తున్నా, నీ సవాల్ని స్వీకరిస్తున్నా అంటూ అనుచరులతో కలిసి అక్కడికి వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మొదటగా ఈ వివాదాన్ని అంతా కూడా లేపింది, ఆ తర్వాత రెచ్చగొట్టిందంతా కూడా బీఆర్ఎస్ నాయకులే, బీఆర్ఎస్ కార్యకర్తలే అనే చర్చ అయితే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఆయన వెళ్ళాడు అంటూ ఆయన ట్విట్టర్లో పెట్టారు. మరి మీరు చేసిన వ్యాఖ్యలు ఎవరు ప్రోద్బలంతో పెట్టారు? పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల కాలంలో వరుసగా మనం చూసినట్లయితే ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం,
పార్టీ నేతలని కావచ్చు, బయట కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఇతర మంత్రుల మీద విపరీత వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి ఎవరి ప్రోద్బలంతో పాడి కౌశిక్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి స్థాయి మరిచి ముఖ్యమంత్రి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఇటువన్నీ అని చేస్తున్నప్పుడు వాళ్ళని అదుపులో పెట్టాల్సిన బాధ్యత మరి పార్టీ పెద్దగా కేసీఆర్కి లేదా అనే ప్రశ్న కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. ఏమైనప్పటికీ కూడా ప్రశాంతకరమైన వాతావరణం ఉండే శేర్లింగపల్లి నియోజకవర్గం ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడ వచ్చి ఉపాధి పొందుతున్న శేర్లింగపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఒక్కసారిగా రాజకీయంగా వేడి పుట్టడం, ఎమ్మెల్యేనే స్వయంగా సవాల్ స్వీకరించి అక్కడికి వెళ్ళడం, కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు అటు ఎమ్మెల్యే అనుచరుల మధ్య బాహాబాహి లాంటిది జరగడం, పోలీసులకు ఇదంతా కూడా సవాలుగా మారింది. వాళ్ళందరూ కూడా శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల్ని చాలా వరకు సమయం ఉండడంతో వాళ్ళందరినీ కూడా విడదీసే ప్రయత్నం చేసి ఎటకేలకు బలవంతంగానే ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి ఉంది. పాడి కౌశిక్ రెడ్డి అయితే ఆయన విల్లాలోనే ఆయన నివాసంలోనే ఉన్నారు. గేట్లు మూసి ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి రాకుండా అడ్డుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. ఏదేమైనప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదు. అటు ఇటువంటి వివాదాలు సృష్టించడం, ఉద్రిక్తతలు సృష్టించడం అనేది సరికాదనేది చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే స్పందించారు. నేను వెనక్కి తగ్గేది లేదు, రేపు అక్కడికి వస్తాను. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు షంబీపూర్ రాజు ఆయన కూడా వస్తారు. ఆయన ఆధ్వర్యంలో వేలాదిగా కార్యకర్తలు రావాలి, ఎవరు ఎట్లా అడ్డుకుంటారో చూస్తానంటూ ఆయన కూడా సవాల్ విసిరారు. దీన్ని మరి పోలీసులు ఏ రకంగా తీసుకుంటారు? ఇలానే జరిగితే రేపు కూడా ఉద్రిక్త పరిస్థితులు తిరిగి కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రకంగా వీళ్ళిద్దరికీ అడ్డుకట్ట వేస్తారనేది వేచి చూడాలేమన్నారు. అంటే పవన్ ఇప్పుడు కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ముందస్తుగా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది పవన్? ఖచ్చితంగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన సవాలు ఈరోజు మళ్ళా తిరిగి రేపు తాను వెళ్తానని చెప్తున్న దాన్ని బట్టి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ఈరోజు ఉదయం నుంచే మనం చూస్తూ ఉన్నాం. అరకపూడి గాంధీ ఇంటి వద్దకు పాడి కౌశిక్ రెడ్డి వస్తానని చెప్పడంతో అరకపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఎవరిని రాకుండా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేవలం రెగ్యులర్గా వచ్చే అటు అభిమానులు కావచ్చు, ఆయన కార్యకర్తల వరకే లోపలికి అనుమతించిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే వస్తున్నారన్న విషయం తెలుసుకుని అక్కడ కూడా భారీగా పోలీసులను మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు మాదాపూర్ డీసీపీ, అటు అడిషనల్ డీసీపీ మొత్తం వాళ్ళందరూ కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి అదనపు బలగాలన్నింటినీ కూడా మోహరించిన పరిస్థితిని చూసాం. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఒకవేళ గాంధీ కనుక రేపు పాడి కౌశిక్ రెడ్డి గాంధీ నివాసానికి వస్తాను, పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో రేపు కూడా ఇదే స్థాయిలో బందోబస్తు ఉంటుంది. అవసరమైతే వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తారు, ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా. ప్రస్తుతానికైతే అరకపూడి గాంధీని పోలీస్ వాహనంలో అటు నార్సింగి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఉద్రిక్తతలు కొంతవరకు చల్లబడిన తర్వాత ఆయన నివాసానికి పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నార్సింగి ఆయన పోలీస్ స్టేషన్లోనే అటు గాంధీని అట్టపెట్టారు. అట్లనే ఆయనను పాడి కౌశిక్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలను వాళ్ళు ఉంటున్న నివాసం దాటి బయటకు రాకుండా అక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి జరుగుతుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ పవన్. తెలుసు